పూరా లోకల్. పేరు తిప్పిరి గంగాధర్, మాది కొరుట్ల పట్టణము. అయితే నిన్న మీరేడుమల్లి ఎన్కౌంటర్లో ఇద్మా చనిపోయిందని చెప్పి తెలిసింది. అయితే దీంట్లో భాగంగా విజయవాడలో దేవ్జీకి సంబంధించినటువంటి ప్రొటెక్షన్ టీంకి సంబంధించిన 9 మంది దొరికినారు. అందులో దేవ్జీ కూడా ఉన్నాడు అని చెప్పేసి మీడియాలో ప్రచారం జరుగుతున్నది. కొందరేమో ఎస్ఐబి అదుపులో ఉన్నాడని కూడా అంటున్నారు. ఒకవేళ నిజమే అయితే దేవ్జీని కోర్టు ముందు ఆధారపరచాలని అతని తమ్ముడుగా నేను మీడియా తరఫున రిక్వెస్ట్ చేస్తున్నా. అతనికి ఎలాంటి ప్రాణహాని తలపెట్టదని కోరుకుంటున్నాను. అయితే తను 42 సంవత్సరాల నుంచి అతను ఇంటి నుంచి పార్టీలోకి వెళ్ళిండు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా కుటుంబ సభ్యులను కానీ మమ్మల్ని కానీ కలవలేదు. అయితే ప్రభుత్వం కూడా పోలీసులు కూడా ఏమంటున్నారంటే జనజీవన స్రవంతిలోకి రమ్మని చెప్తున్నారు. అయితే మాకు కూడా చెప్పిండ్రు. మా కూతురు కూడా రీసెంట్గా ఒక 2-3 నెలల క్రితం పెద్దనాన్న ఇంటికి రా అని చెప్పేసి పత్రికా ముఖంగా తనకు లెటర్ రాయడం జరిగింది. అతన్ని కోర్టులో హాజరుపరిస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. నా పేరు తిపిరి సుమ. తిపిరి తిరుపతి అలియాస్ దేవ్జీ తమ్ముడు కూతురు నేను. నిన్నటి నుండి న్యూస్లో ఎన్కౌంటర్ విషయాలు వస్తున్నాయి. ఇవాళ దాంట్లో తిరుపతి కూడా ఉన్నారు అనే న్యూస్ అటు ఇటుగా వస్తుంది. అది ఎంతవరకు నిజం అబద్ధం అనేది మాత్రం తెలియదు మాకు. ఒకవేళ పెద్దనాన్న కనుక పోలీస్ ఆధీనంలో ఉంటే కోర్టులో హాజరుపరచాలని కోరుకుంటున్నాము. అలా కాకుండా ఒకవేళ ఎక్కడైనా షెల్టర్ తీసుకొని ఆయన్ని భద్రంగా ఉండాలి అనుకుంటే ఎలా అయినా మాకు ఒక చిన్న ఇంటిమేషన్ ఇచ్చినా కానీ మేము వెళ్ళి తీసుకొచ్చుకోవడానికి రెడీగా ఉన్నాము. ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నాము. ఆయన వచ్చేస్తే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాం. ఆయన ప్రాణాలకు ఎలాంటి హాని కలగద్దు అని చాలా బలంగా ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కోరుకుంటున్నారు. ఆయన బాగానే ఉంటారని కూడా నమ్ముతున్నాం.